ఇప్పుడే వచ్చిన అప్డేట్, ఎస్ఆర్హెచ్ కైవసం చేసుకుంది మహమ్మద్ షమీని 10 కోట్ల రూపాయలకు. మంచి ఆప్షన్ అనుకోవచ్చు ఇది. ఎగ్జాక్ట్లీ సంతోష్, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆల్రెడీ పవర్ఫుల్ బ్యాటర్స్ ఉన్నారు, పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళకు బౌలర్స్ కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ సీనియర్ బౌలర్ అయినటువంటి భువనేశ్వర్ను కూడా వదులుకుంది. కాబట్టి షమీ రూపంలో వాళ్ళకు సీనియర్ బౌలర్ ఉంటే బాగుండు అని చెప్పి భావించి ఇప్పుడు ఖచ్చితంగా షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకే సొంతం చేసుకుందని కూడా మనం భావించవచ్చు. ఎగ్జాక్ట్ 10 crores ఎస్ఆర్ఎస్ తీసుకుందంటే వాళ్ళకు ఒక బౌలింగ్ రూపంలో ఒక పేస్ దళాధిపతిగా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ భువనేశ్వర్ ప్లేస్ను షమీతో రీప్లేస్ చేసినట్లుగా అయితే మనం భావించవచ్చు. సో ప్రస్తుతం మహమ్మద్ షమీ కోసం తీవ్రమైనటువంటి పోటీ కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. కేవలం లక్నో అదేవిధంగా కోల్కతా మాత్రం ప్రయత్నించింది. చెన్నై కూడా 8 crores వద్ద ఆగిపోయింది. చివరకు కోల్కతా నైట్ రైడర్స్ 9.75 వరకు వచ్చినా చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఎక్కడ పోటీలో కూడా లేదు. ఆల్మోస్ట్ ఆక్షన్ మొదలైనప్పటి నుంచి బేస్ ప్రైస్ మహమ్మద్ షమీది 2 crores ఉన్నప్పటికి నుంచి కూడా వెయిట్ చేసి చూసినట్టుగా ఉంది. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ మధ్య అప్ టు 8 crores వరకు పోటీ జరిగినప్పటికీ అనూహ్యంగా 8.5 crores సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. ఎప్పుడైతే 9.75 వద్ద కోల్కతా నైట్ రైడర్స్ ఆగిపోయిందో అనూహ్యంగా ఒక సీనియర్ బౌలర్ ఉంటే బాగుండు. అప్పటికే బౌలర్స్ కొరతతో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ షమీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి 10 crores మహమ్మద్ షమీని సొంతం చేసుకుంది. సో ఇప్పుడు భువనేశ్వర్ను టీంలోకి తీసుకోదు, భువనేశ్వర్ పైన అంత ఆసక్తిగా లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ పేస్ దళాధిపతి రూపంలో మహమ్మద్ షమీ ఉన్నాడు కాబట్టి భువనేశ్వర్ను పూర్తిగా పక్కన పెట్టిందనే మనం భావించవచ్చు. సో ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ కోసం కూడా ఆక్షన్ మొదలైంది. డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం 5.5 CR వద్ద ఇంకా కొనసాగుతూ ఉన్నాడు. సో డేవిడ్ మిల్లర్ కూడా స్ట్రాంగ్ హిట్టర్గా ఉంటాడు. మిల్లర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేస్తూ ఉంటాడు. సో మిల్లర్ కోసం కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. డేవిడ్ మిల్లర్ లాస్ట్ సీజన్లో కూడా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ తరఫున ఆడాడు. కేవలం 3 crores గుజరాత్ రిటైన్ చేసుకుంది. ఈసారి గుజరాత్ డేవిడ్ మిల్లర్ను వదులుకుంది కాబట్టి లాస్ట్ సీజన్లో వచ్చినటువంటి ప్రైస్ కంటే ఈసారి ఎక్కువ ప్రైస్ పలుకుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్లో గుజరాత్కు కేవలం 3 crores దగ్గర ఉన్నటువంటి మిల్లర్ను ఈసారి 7 మార్కును కూడా దాటిపోయాడు. మిల్లర్ కోసం అటు ఆర్సీబీ అదేవిధంగా డీసీ రెండు పోటీ పడుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కేవలం ఒక పటిదార్ అదేవిధంగా విరాట్ కోహ్లీ తప్ప డూప్లెసిస్ లాంటి ప్లేయర్ను కూడా కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు డేవిడ్ మిల్లర్ రూపంలో కనుక ఒక స్ట్రాంగ్ హిట్టర్ ఉంటే బాగుండని చెప్పి ఆర్సీబీ భావిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆర్సీబీ అందుకే పోటీ పడుతూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆల్రెడీ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ను వదులుకుంది. కాబట్టి డేవిడ్ మిల్లర్ ఉంటే బాగుండు, ఒక ఫారిన్ ప్లేయర్ కూడా అందులో ఉండాలి కాబట్టి ఫారిన్ ప్లేయర్ ఉంటే బాగుండని చెప్పి భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈవెన్ లక్నో సూపర్ కింగ్స్ కూడా మిల్లర్ కోసం ప్రయత్నిస్తుంది. సో అనూహ్యంగా 10 crores మార్క్నైతే రీచ్ అయ్యే అవకాశం ఉంది సంతోష్.